అందరికీ నమస్తే అండి. పశ్చిమ బెంగాల్లో స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే నిన్న నమోదైన పోలింగ్ అత్యధికం అండి. 2006లో 81%, 2011లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 84%, 2016లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 83%, ఈవెన్ 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 82.38% అలా నమోదైంది. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆ రాష్ట్రంలో 85% మించి పోలింగ్ నమోదవల. కానీ నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో 91.78% అంటే సుమారుగా 92% పోలింగ్ నమోదైంది. సో ఇది ఆ రాష్ట్రంలో రికార్డే. మొత్తం 294 శాసనసభ స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో 152 స్థానాలకు తొలి విడత పోలింగ్ నిన్న జరిగింది. సో ఇది రికార్డు స్థాయిలో పోలింగ్ జరగడంతో ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకుంటున్నారు. సాధారణంగా ఇటువంటి రికార్డు స్థాయి పోలింగ్ జరిగితే మనకు ఒకటే, ఎవరు గెలిచినా భారీ మెజార్టీలతో గెలుస్తారు. చూడండి, మన రాష్ట్రంలో 2019, 2024లో మనం చూసాం, స్పష్టమైన ఆధిక్యతలు వచ్చాయి. స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్కి మించి భారీగా సీట్లు వచ్చాయి, ఏకపక్ష తీర్పు వచ్చింది. అలాగే ఓటింగ్ శాతం పెరిగినప్పుడు అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఉండి విపక్షాలకు భారీగా ఓటింగ్ పడి భారీ మెజార్టీలతో విపక్షం వెళ్ళిపోవాలి, లేదా అధికార పక్షానికి పూర్తి స్థాయి మద్దతు ఇచ్చేయాలి ప్రజలు. చూడండి, అంటే 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఫలితమో, లేదా 2025 ఎన్నికల్లో మహారాష్ట్రలో వచ్చిన ఫలితమో చూశారు కదా, ఏకపక్షమైన తీర్పు వచ్చింది. అటువంటి తీర్పునకు సంకేతం అన్నమాట ఇది. అయితే ఇది ప్రభుత్వ వ్యతిరేకత వలన బీజేపీ లాభపడుతుందా, లేదా తృణమూల్ కాంగ్రెస్ లాభపడుతుందా అనేదాన్ని అక్కడ రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి. సో నిన్న జరిగిన ఓటింగ్ జరిగిన ప్రాంతాలు అయితే మ్యాక్సిమం మోర్ దాన్ 55 to 60% టీఎంసీకి గ్రౌండ్లో బలం ఉన్న ప్రాంతాలే. అంటే తొలి దశ ఓటింగ్ నమోదైన ప్రాంతాలు. అక్కడ ఓటింగ్ నిన్న ఎక్కడెక్కడ జరిగిందంటే ఒకసారి ఆ ఏరియాలు కూడా చెప్తున్నా. ఒకటి కూచ్ బెహార్ అండ్ జల్పైగురి, డార్జిలింగు, మాల్దా, ముర్షిదాబాద్ బెల్ట్, మోదినిపూర్, పురులియా, బంకూరా, బర్ఫూమ్ వంటి జంగిల్ మహల్ ప్రాంతాల్లో నిన్న ఎక్కువగా పోలింగ్ జరిగింది. సో ఇక్కడ మాస్ అండ్ గ్రామీణ ఓటింగ్ అండ్ టీఎంసీకి బలమైన ఓటింగ్ అనమాట. సో ఇందులో ముర్షిదాబాదు, మాల్దా, బర్భూమ్ అండ్ సౌత్ బెంగాల్ రూరల్ బెల్ట్స్ అన్ని కూడా టీఎంసీకి అనుకూలమైన ప్రాంతాలు. ఇక్కడ ఉన్న మైనారిటీ ఓట్ బ్యాంకు అండ్ ఇతర వర్గాలు టీఎంసీకి బలంగా ప్రభావం చూపిస్తాయి. అందుకే వాళ్ళు భారీగా ఓటెత్తారు అనేది ప్రభుత్వ వర్గాలు, అక్కడ అనుకూల వర్గాలు లెక్కలు వేసుకుంటున్నారు. సో ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ బాగా పనిచేశాయి. మమతా బెనర్జీకి పట్టున్న ప్రాంతాలు అనమాట ఇవన్నీ కూడా. టీఎంసీని కొన్ని ప్రాంతాలు అయితే టీఎంసీ వాళ్ళు ఏకపక్షంగా రిగ్గింగ్ చేసుకుంటారు. అక్కడికి బీజేపీ కాదు కదా, ప్రపంచంలో ఏ పార్టీ వెళ్ళినా సరే ఆ బూతుల్లోకి ఎవరు అడుగు కూడా పెట్టలేని ప్రాంతాలు కొన్ని పోలింగ్ బూతులు నిన్న జరిగిన చోట్ల ఉన్నాయి. అటువంటి చోట్ల భారీగా ఓటింగ్ నమోదైంది. అలాగే నిన్న ఓటింగ్ జరిగిన ప్రాంతాల్లో బెంగాల్ బీజేపీ బలమైన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అవి ఇది అలీపూర్ దూర్ ఒకటి అండ్ జల్పైగురి ఒకటి, అలాగే ఖరగ్పూర్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే అర్బన్ ఏరియాస్. 2019 తర్వాత బీజేపీ ఇక్కడ క్రమంగా బలపడుతోంది. అండ్ ఇక్కడ ట్రైబల్ అండ్ యాంటీ టీఎంసీ సెంటిమెంట్ ఎక్కువ ఉన్న ప్రాంతాలు అంటే ఇవి. సో ఇది కొంత అనుకూలించవచ్చు అని బీజేపీ భావిస్తోంది. ఇక మిక్స్డ్ అండ్ స్వింగ్ ఉన్న ప్రాంతాలు ఏంటంటే ఉత్తర్ అండ్ దక్షిణ్ దినాజ్పూర్ అండ్ పశ్చిమ్ బర్ధమాన్ అంటే ఇండస్ట్రియల్ బెల్ట్ అండ్ డార్జిలింగ్ హిల్స్. ఇక్కడ ఒక పార్టీ కంట్రోల్లో లేదు, లోకల్ క్యాండిడేట్ స్ట్రెంత్ అండ్ లోకల్ ఇష్యూస్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయన్నమాట. సో మొత్తం మీద 90% ఓటింగ్ నమోదైంది కాబట్టి, 92% ఓటింగ్ నమోదైంది కాబట్టి ఎక్కువగా ఎవరికి తీర్పు వచ్చిన ఏకపక్షమే. నిన్న జరిగిన 52 సీట్లలో టీఎంసీకి, తృణమూల్ కాంగ్రెస్కి ఖచ్చితమైన కంచుకోటలు 40 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 152లో 40 ఖచ్చితంగా టీఎంసీకి కంచుకోటలు ఉన్నాయి. 26 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా బీఎంసీకి బలమైన ప్రాంతాలు ఉన్నాయి. అంటే 40 టీఎంసీ గెలిచినట్టే నిన్నటితో, 26 బీజేపీ గెలిచినట్టే లెక్క. సో మిగిలినవి ఏంటి అనేది తెలుస్తుంది. అయితే ఇది సామాన్య ఓటింగ్ నమోదైతే మనం చెప్పుకునే లెక్క. భారీ ఓటింగ్ నమోదైంది కాబట్టి ఈ 26 బీజేపీ అనుకూల ప్రాంతాలు టీఎంసీ కంట్రోల్లోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకర్లా సైలెంట్ ఓటింగ్లో, లేదా 40 టీఎంసీకి కంచుకోటలు లాంటి ప్రాంతాలు బీజేపీ చేతుల్లోకి వచ్చినా ఆశ్చర్యపోకర్లా ఫుల్ వేవ్లో, ఇంత స్వింగ్లో. సో దీన్ని బట్టి మనం చేసింది ఏంటంటే 50-50 బ్యాటిల్ గ్రౌండ్ అయితే కనిపిస్తోంది. పూర్తిగా ఒక పార్టీ వేవ్ అయితే, అంటే 50 బ్యాటిల్ గ్రౌండ్ సమంగా ఎన్నికల ముందు అనుకున్నప్పటికీ నిన్న మాత్రం
పూర్తిగా ఒక వేవ్ మాత్రం ఉంది. ఆ వేవ్ ఎవరిది అనేది ఇప్పుడు మనం అంచనా వేయడం కష్టం. రెండో విడత పోలింగ్ ముగిసిన తర్వాత, అంటే అప్పుడు కూడా 90% అబౌవ్ నమోదైతే మాత్రం మొత్తం 294లో ఏ పార్టీ గెలిచినా 240కి పైగా గెలుచుకుంటుంది అని అర్థం. ఇప్పుడు వరకు పశ్చిమ బెంగాల్లో అంత ఏకపక్ష తీర్పు లేదనమాట. సో నిన్న టీఎంసీ వల్ల ఒకటే పాజిటివ్ ఏంటంటే వాళ్ళ అనుకూలమైన ప్రాంతాల్లో భారీ ఓటింగ్ నమోదైంది కాబట్టి టీఎంసీ వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. సో తృణమూల్ కాంగ్రెస్ అంచనా అయితే అలాగే ఉందన్నమాట. సో మేము అనుకూలమైన ప్రాంతంలో మాకు కలిసి వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో పశ్చిమ బెంగాల్ నుంచి రకరకాల సర్వేలు కూడా ఈవెన్ టీఎంసీనే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాయి. నిన్న జరిగిన పోలింగ్ కూడా వాళ్ళ వైపే వేవ్ చూపిస్తోంది. సో మీ ఉద్దేశం ఏంటనేది కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడు తమిళనాడు ఓటింగ్ సంబంధించి ఏంటనేది కూడా మనం చూద్దాం.